జల్లెడ బట్టి కుడుములు చేస్తున్నాండి. రొట్టెలు చేసుకోవచ్చు, కుడుములు చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు. ఉల్లిగడ్డ, జీలకర్ర, తగినంత ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు ఉంటే కోసేసుకోవచ్చు. ఇప్పుడు నేను మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఎండబెట్టి కోసి ఎండబెట్టిన అది మిక్సీ పెట్టిన పొడి. మనం పచ్చికారం లాగానే టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది కూడా. కలగలిపి కుడుములు చేస్తాం. కారం పొడి కూరగాయలలో కూడా వేసుకుంటే బాగుంటుందండి. పచ్చికారం వేసినట్టే ఉంటుంది. కూడా వేసుకున్నాండి. పిండి ముద్ద ఇట్లా కలుపుకొని గిన్నెకు నూనె రుద్దాలండి. తడి ఉండొద్దు, గిన్నెకు నూనె రుద్దుకోవాలి. చేతిలో అప్పలాగా కొట్టి దీనికి రంధ్రం పెట్టాలండి. ఇట్లా అప్పలాగా కొట్టి రంధ్రాలు పెట్టి నూనె రుద్దిన కదా గిన్నెకు, మళ్ళీ నూనె మీద పోసుకొని పొయ్యి మీద పెట్టాలండి. పిడికిలు అంటారు. దీంతో సర్వప్పలు కూడా చేసుకోవచ్చు, కానీ కుడుములు చేసిన చేయొచ్చు, దీంతో చేయొచ్చు. సర్వప్పలు రంధ్రాలు మునిగేటట్టు నూనె పోసినండి. నూనె పోసి మూత పెట్టుకొని కొంచెం మీడియం సైజులో పెడతాను. స్టవ్ వరకు కొంచెం పెద్ద పెట్టిన తర్వాత మీడియం సైజులో పెట్టుకుంటా. అమ్మమ్మలు నాయనమ్మలు చేసేదండి. అప్పుడు ఇత్తడి గిన్నెలో చేసేది. ఇప్పుడు ఇత్తడి గిన్నె చిన్నగా ఉందని నేను స్టీల్ గిన్నెలో పెట్టిన ఉన్నదైతే మాడిపోకుండా మంచిగా ఉంటుందండి. ఏమిడైంది మీడియం సైజులో పెడుతున్నా. స్టవ్ ప్లేట్ పెట్టుకొని నీళ్ళు పోసి పెట్టండి. అడుగు కూడా మంద తక్కువ ఉందండి, స్టీల్ గిన్నె మాడుతుందని ఒక ప్లేట్ పెట్టిన. మనం మురుకులు చేసినప్పుడు కూడా ఈ కారం వేస్తే బాగుంటుందండి. ఉప్పు వేసి మిక్సీ పడుతుంది. టైం పడుతుందండి, నిదానంగా ఉమ్మగిలాలి కదా. కొందరికి పచ్చికారం తింటే వర్షాకాలం మోషన్లు అవుతాయి కదా, ఇది కాదండి, మంచిగా ఉంటుంది. పచ్చికారం తిన్నట్టే ఉంటుంది కానీ మంచిగా ఉంటుంది. రూమ్ ఉంటుంది, బాగుంటుంది కదండి. అన్నీ క్లీన్ చేసుకొని మిక్సీలు కూడా వేసుకున్నా. బాటిల్ అయిందండి కారం. ఉప్పు వేసి పట్టిన చేదెక్కుతుంది కదా. నేను వేడైనవి ఉడుకుతున్నాయండి. చూడండి, కాసేపు ఉంటే మంచిగా అవుతాయి. ఇవి మూత తీయకుండా ఉంచాలి. అలానే మూత తీసినండి. వేడే కాల్చుతారు. ఇవి కూడా ఆవిరికి ఇంకిపోయినాయండి వేడయ్యి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇక మంచిగా అయినాయి. ఉడికిన ప్లేట్లకు గిన్నె బోల్ రియాలండి. బోన్లు రెడీ అండి. నేను చేసే విధానం మీకు చూపించిన. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. చాలా బాగుంటాయండి టేస్ట్. ఉప్పు కారం అన్నీ సరిపోయిందండి. ఉత్త కూడా తినొచ్చు, ఏదన్నా కూరతో కూడా తినొచ్చండి.